ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాధార పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు రైతులకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఆరుతడి పంటల విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందుబాటులోకి తీసుకొస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ పంటలపైపు కూడా రైతులు దృష్టి సారించాలని చెప్పి కూడా మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా హాజీపూర్ మండలంలోని గుడిపేట వద్ద రైతు వేదికలో కూడా రైతు మిత్రమేళ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు కొంతమంది రైతులు, రైతు సంఘాల నాయకులు నిజంగా కూడా ప్రత్యామ్నాయ పంటల విషయంలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు నిజంగా ప్రభుత్వం ఒక పక్క ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్తాను, ఎందుకంటే వర్ష ప్రభావం తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్ళాలని చెప్తున్నారు, ఎట్లా చూస్తారు? ఈరోజు ఎన్నిలో ప్రభావంతో వర్షపాతం ఇప్పటివరకు 50% కూడా నమోదు కాలే. గవర్నమెంట్ వారు ప్రతి మంగళవారం రైతు నేస్తం ప్రోగ్రాం పెట్టేసి ప్రత్యామ్నాయ పంటల వైపు ఏవైతే కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానివ్వండి, ఏవైతే ప్రత్యామ్నాయ పంటల వైపు వేయండి, ఏదైతే వర్షాభావం తక్కువ ఉన్న తేమ శాతం అండ్ తీసుకొని భూమిలో ఉన్న తేమ శాతం, గాలిలో ఉన్న తేమ శాతం తీసుకొని ఏవైతే పంటలు క్రాప్ వస్తాయో అవే వేయాలని గవర్నమెంట్ వారు కూడా చెప్తున్నారు. ఇవాళ పరిస్థితి చూసుకుంటే నాకు తెలిసి 20 ఏళ్ళ పరిస్థితి, 20-25 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో యాక్టివ్ ఉన్నాను. ఇలా కడెం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే ఆగస్టు ఫస్ట్ వీక్ ఎప్పుడైనా జూలై ఎండింగ్లో ప్రాజెక్ట్ ప్రతిసారి గేట్లు వదిలి గోదావరికి నీళ్ళు వదిలిండ్రు. ఇవాళ ఇంకా 682 ఫీట్లే ఉన్నది, ఇంకా 18 ఫీట్లు నిండాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ఇంకా సగం కూడా నిండలేదు. కావున రైతులు వర్షాభావ పరిస్థితి చూసి ఏవైతే అరతడి పంటలు ఇవాళ ప్రతి రైతు కూడా చిన్న చిన్న వర్షాలకు కూడా మొత్తం అది చేసి అందరూ నారు పోశారు. రైతులకు విన్నపించేది ఏంటంటే మీరు 2 ఎకరాలలో ఎకరం నాటేయండి, ఎకరం కూడా ఇప్పటికైనా వదిలిపెట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కనీసం మనము ఒకటి నష్టపోయినా ఇంకోటి జీవనోపాధికి ఉపయోగపడుతుంది. ఈరోజు రైతులకు విన్నపించుకునేది ఏంటంటే, గత ప్రభుత్వంలో మనకు ఎన్నిసార్లు జరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండే, కానీ ఈ సంవత్సరం ఏదైతే వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల ఏదైతే రైతులు వరి పత్తి వైపు ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన విషయాలు పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయ పంటలకు మార్పు జరగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, వర్షాధారం పంట కాకుండా వర్షం మెట్ట కాకుండా ఈ మెట్ట మాగాణిలో మెట్ట ప్రాంత పంటలు వేయాలి. కంది కానీ, పెసలు కానీ, మినుములు కానీ, ఇతరాస్త్ర ఏదైనా కూడా వర్షం లేకుండా పండే పంటలను ఆలోచించి చేయాలి. లేకపోతే చాలా దాని ప్రభావం వల్ల ఆర్థికంగా రైతు నట్టేట మునిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పంట వేసి నష్టపోవడం కంటే ప్రత్యామ్నాయ పంటలపైపు వెళ్ళి ఆర్థికంగా లాభపడాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100వ ఎపిసోడ్ రైతు నేస్తం ప్రోగ్రాం ప్రతి వారం మంగళవారం జరిగే కార్యక్రమంలో మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, వ్యవసాయ అధికారులు కానీ అందరూ పాల్గొన్నారు. రైతు వేదికల్లో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైతులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లాభసాటిగా ఉంది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ కూడా ఏకీభవించి రైతులకు విన్నవించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రత్యామ్నాయ పంటలు వేయడం ద్వారా రైతులకు ఎటువంటి లాభం జరుగుతుంది, ఎటువంటి పంటలు వేస్తే గిట్టుబాటు వస్తున్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ ఉన్నారు. ఆ మేడం చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రైతుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉన్నది, అసలు నిజంగా కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ముదుగు చూపే అవకాశం ఉందా, ఎట్లా కనబడుతుంది? మన మంచిర్యాల జిల్లాలో 3,20,000 ఎకరాలు సాగు అవుతుంది. దాంట్లో 1,50,000 పత్తి, 1,60,000 వరకు వరి సాగు అవుతుందండి. అంటే 3 లక్షలు పత్తి వరినే తీసుకుంటుంది. మిగతా పైన ఉన్న 20,000 మాత్రమే ఇతర పంటలు చేసే అలవాటు ఉంది ఇక్కడ రైతులకి. కానీ ఈ సంవత్సరము అలా అంటే పత్తి వేసేశారు. 1,67,000 వరకు ఇప్పుడు పత్తి పడింది. పత్తి బాగుంది, ఈ మధ్యలో కురిసిన వర్షపాతానికి బాగుంది. కానీ వరి వేసే రైతులకు కొంచెం ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం వల్ల
వర్షాభావం వల్ల వర్షాలు రాక భూగర్భ జలాలు అడుగంటకపోయి నీళ్లు మనం పైకి తీసి పెట్టాలి కనుక అలాంటి పరిస్థితులు కొంచెము కష్టపెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణం వేడెక్కుతుంది, వర్షాలు సరిగా పడట్లేదు. మన జూలైలో ఇప్పటి వరకు 26% వర్షపాతం తక్కువ నమోదైంది. 400 రావాల్సింది 300 మాత్రమే వచ్చింది. కొంచెం వర్షపాతం కూడా తక్కువ ఉంది కనుక రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ మన రైతులు చెప్పినట్టు 5 ఎకరాలు వేసుకునే వరి రైతులు 2 ఎకరాలు వేసుకొని 3 ఎకరాలు వేరే పంట దాంట్లోనే వేరే పంటలు వేయాలని మేము మా వ్యవసాయ శాఖ తరఫున ప్రతి గ్రామానికి మేము తెలియజేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ లీడర్స్ కూడా మన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కనుక ఆరుతడి పంటలు వేసుకోండి, వరికి వెళ్ళకండి. 1 ఎకరం వేసే వరితోటి ఒక ఎకరం వేసే వరి నీటితోటి 6 ఎకరాల ఆరుతడి పంట పండించుకోవచ్చు కనుక నీటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని వర్షాధారంగా కాలువల కింద వరి వేయకుండా మిగిలిపోయిన అన్నిట్లో ఆరుతడి పంటలు కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ, నువ్వులు కానీ వేయమని చెప్తున్నాం. రైట్గా థ్యాంక్ యూ మేడం. ఇదైతే రైతులు అదేవిధంగా కూడా రైతు సంఘాల నాయకులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు కూడా ఏదైతే ఆరుతడి పంటలు వేయడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎలినో ప్రభావంతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా ముందు దృష్టితో కూడా ఆలోచించి ఖచ్చితంగా కూడా ఆరుతడి పంటల వైపు వెళ్ళాలని అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల నాయకులు అయితే రైతులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.